వాక్య భాగంలో మనం చూస్తాం. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 40వ అధ్యాయంలో అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి. బాగా ఇక్కడ వినాలి. మొదటిగా ఎవరికి అభిషేకము అంటే మందిరమునకు అభిషేకం. బాగా వినాలి, అందరూ వినాలి మనసు పెట్టి. ఎవరికి అభిషేకము? మందిరమునకు, అనగా దేవుని మందిరమునకు. ఆ దినములలో మొదటి మందిరము బైబిల్లో ప్రత్యక్ష గుడారముగా మనకు కనబడుతుంది. ప్రత్యక్షపు గుడారమే ఒక మందిరముగా. ఈ రోజునైతే అనేక మందిరాలు, అనేక గ్రామాల్లో మందిరాలు, అనేక పట్టణముల్లో మందిరాలు. ఆ దినములలో ఒకే ఒక మందిరం, అదే ప్రత్యక్షపు గుడారముగా మనకు కనబడుతుంది. ఈ మందిరమునకు ఏమి చేయమని వ్రాయబడింది? అభిషేకము. మొదటిగా మందిరమునకు అభిషేకము. మరి మందిరానికి అభిషేకం అయితే మనకెందుకు చేయాలి అభిషేకం అనే మాట కొంతమందికి ఆలోచన రావచ్చు. దానిని గూర్చి కొరింథీ మొదటి పత్రికలో 3వ అధ్యాయములో వ్రాయబడిన మాట, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా. అదే మాట అదే మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 19వ వచనంలో కూడా కనబడుతుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. బాగా వినాలి. అక్కడేమో ప్రత్యక్షపు గుడారమనే మందిరమునకు అభిషేకము చేయాలని దేవుడు మోషే గారికి తెలియచేస్తే, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే మందిరం ఎవరు? ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరమాట? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. కాబట్టి మందిరాలుగా మనం ఉన్నాము కనుక మందిరమునకు అభిషేకము చేయబడినట్లుగా ఆ దినములలో చూస్తున్నాం. ఈ రోజున దేవుని మందిరములుగా ఉన్న మనందరము కూడా తప్పకుండా ఏం పొందాలమ్మా? అభిషేకము పొందాలి. ఇక రెండవ మాట ఏమిటంటే, చాలా విషయాలు అక్కడ ఉపకరణములకు అభిషేకం చేసినట్లుగా ఉంది, అనగా పాత్రలకు. మనము కూడా పాత్రలము. అక్కడ రెండవదిగా దేనికి అభిషేకం చేయబడింది? పాత్రలు, ఉపకరణములు. చదవండి అక్కడ మాట. మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములను అన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అది పరిశుద్ధమగును అనే మాట చూస్తున్నాం. అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. బాగా వినాలి. రెండవదిగా ఇక్కడ మందిరములో ఉన్న ఉపకరణాలు అంటే పాత్రలు. బాగా వినాలి. మందిరములో వాడబడే పాత్రలు. మొదటిగా మందిరములకి అభిషేకము, రెండవదిగా మందిరములో ఉన్న పాత్రలు. మనము కూడా పాత్రలమే. దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో చూసినట్లయితే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా వండును. వాటిలో కొన్ని ఘనతకును
కొన్ని ఘనహీనతకును ఉపయోగపడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడిన వాడై యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. దేవుని పిల్లలు ఇక్కడ ఎవరికి పోల్చబడ్డారు? పాత్రలు. చెప్పండమ్మా. అక్కడ పాత్రలకు అభిషేకం చేశారు, ఇక్కడ మనందరం పాత్రలు. మందిరములో ప్రతి ఒక్క విశ్వాసి ఒక పాత్రగా పని చేయాలి. మీరు వేరే చర్చిలకు వెళ్ళే వారు కూడా ఇక్కడికి వచ్చారు. మీ చర్చిల్లో మీరు ఒక పాత్రగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన 6 సంఘాల బిడ్డలు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక పాత్రగా ఈరోజు ఎంత సేవ జరుగుతుందంటే నేను ఎప్పుడు ఒక సాక్ష్యం చెప్తాను. ఒకటి, దేవుని కృప, దేవుడు తోడుగా ఉన్నారు. రెండవది, ఆయన నాకు ఇచ్చిన సంఘ బిడ్డలు ఒక పాత్రగా. దాదాపుగా ఇది 5వ పండుగ. ఇది 5వ పండుగ. ఈ నెలలో ఈ 4 పండుగలకు ఒక్కొక్కరు రీతిగా ఆ పండుగలకు సహకరించారు. ఇక్కడైతే ప్రతి నెల ఈ బిడ్డలే ఇక్కడ భోజనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి నెల ఈ రూమ్ బాడీ కూడా వీరే కడుతున్నారు. చాలాసార్లు నేను ఇస్తానంటే వద్దులేండి అయ్యా మేమే ఇచ్చుకుంటాం. వారికి కొంత వేసుకొని ఒక్కొక్క పాత్రలు. దేవుని పిల్లలైన వారు మందిరములో ఎవరై ఉన్నారు అంటే ఒక పాత్ర, యజమానుడు వాడుకునే పాత్ర. అందుకే తెలుగు కీర్తనలో ఒక కీర్తన భక్తులు పాడారు. పనికి రాని పాత్రానాని పొంగి పోరాలు పాత్రగా చేసి నన్ను నింపు సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచున్నా సాక్షిగా నోందు పాత్రగా చేసి సత్యముతో ఇంపును తండ్రి. గమనించాలి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి గారి జీవితమన్నైన నావంగా చల్లగా చూడుమయ్యా. ఒక్కొక్క పాత్రగా మనం ఉండాలి. పాత్రలకు ఏం చేయాలట? అభిషేకము. మొదటిగా మందిరములకు అభిషేకము, రెండవదిగా మందిరములో ఉన్న పాత్రలకు అభిషేకము, ఇక మూడవదిగా చూసినట్లయితే యాజకులకు అభిషేకం. అంటున్నాడు కదా, నీవు అభిషేక తైలము తీసుకుని అహరోనుకును తన కుమారులకును ప్రతిష్ఠితమైన వస్త్రములను నువ్వు తొలగించి వారు నాకు యాజకులుగా ఉన్నట్లు వారికి ఏమి చేయమన్నాడు? అభిషేకము చేయాలి. అహరోను నాకు యాజకుడుగా ఉండాలి, వారి కుమారులు నాకు యాజకులుగా ఉన్నట్లుగా యాజకులకు అభిషేకం అనగా పాస్టర్లకు అభిషేకం. ఇప్పుడు చెప్పండి, మనందరం యాజకులమా పాస్టర్లమా? మరి మాకెందుకయ్యా అభిషేకం? మీరు చేయించుకున్నారు. ఈ రోజున ఈ యాజక వస్త్రాలు వేసుకున్నాను. పాస్టర్మగా అభిషేకం చేయించుకుంది. నేను పాస్టర్గా, రెవరెండ్గా దేవుడు నాకు అభిషేకం, ముందు దేవుడే అభిషేకం చేశాను. ఈ రెవరెండ్ పాస్టర్ అభిషేకం కంటే నేను సేవకునిగా అభిషేకం పొందక ముందే మొట్టమొదటిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వచ్చి నా తల మీద అభిషేకము చేశారు. ఆ రోజు నుంచే నేను సేవ చేస్తూ ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. యాజకుల అభిషేకం. సరే, మనందరము యాజకులమా?
ఈరోజు కూడా నేను వాక్యం చెప్పాను, మనందరము రాజులము. ఎవరు చెప్పండి? నా చిన్నతనంలో మా ఊరికి ఒక పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడేవారు. అదంతా చరణం పూర్తిగా పాడలేకపోయాను. మీ దగ్గర ఆ పాట ఫోన్లో కానీ తీయండి. ఆ పాట ఏంటంటే జై జై యేసు రాజా జై జై. ఆ పాట తీయండి. రాజులైన యాజక గుంపులు నేను కూడా నీ సొత్తైనా, నేను కూడా నీ సొత్తైనా. జై జై యేసు రాజా జై జై, రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా నీకే జై జై. ఈ పాటలో రాజులైన యాజక గుంపులో నేను కూడా నీ సొత్తు, నన్ను నీ సొత్తుగా చేశాను. ఆ మాట పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక భాగం. వినాలి, మనం ఎవరమట? రాజులైన యాజక సమూహం. అంటే ఇక్కడ రాజుల యాజకులకు అభిషేకం, రాజులైన యాజకులమని రాయబడింది. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుమై ఉన్నారు మనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ప్రియులారా 6వ వచనములో, మనలను ప్రేమించుచు మన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములను యుగ యుగములు కలుగును గాక. ఇక్కడ కూడా వ్రాయబడిన మాట, ఆయన మనలను, బాగా వినాలి, దేవుడు మనలను ఏం చేశాడంటే తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ సొత్తైనా, నన్ను కూడా నీ సొత్తైనా పరిశుద్ధ జనములో చేర్చితివి, పరిశుద్ధ జనములో చేర్చితివి. జై జై యేసు రాజా జై జై, రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా. జై జై యేసు రాజా జై జై, రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా. తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువననినా, నేను నిన్ను. తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువననినా, నేను నిన్ను మరువననినా. అమ్మా
నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా, జయ జయ యేసు రాజా, జయ జయ రాజాధిరాజా, నీకే జయ జయ రాజాధిరాజా, జయ జయ యేసు రాజా, జయ జయ రాజాధిరాజా, నీకే జయ జయ రాజాధిరాజా. రాజులైనా యాజక గుంపును, రాజులైనా యాజక గుంపును, నేను కూడా నీ సొత్తైనా, నేను కూడా నీ సొత్తైనా పరిశుద్ధ జనములో చేర్చుకుని, పరిశుద్ధ జనములో చేర్చుకుని, జయ జయ యేసు రాజా, జయ జయ రాజాధిరాజా, నీకే జయ జయ రాజాధిరాజా. దేవునికి మహిమ కలుగును. రాజులైన యాజక సమూహములో చేర్చాడట. మనం చెప్పండి, మనందరం ఎవరు? మాట్లాడతారు. అందరం యాజకులు, అందరూ దేవుని సేవ చేయొచ్చు. నీవు సువార్త చెప్పొచ్చు, నీవు సువార్త చెప్పొచ్చు, నీవు ప్రార్థన చేయొచ్చు, నీవు ప్రార్థన చేయొచ్చు. యాజకులకు అభిషేకము ఇక్కడ చదువుకున్న 2 వచనాల్లో ఏమని రాయబడింది? మనము యాజకులము అని రాయబడింది. ఇక 4వదిగా చూసినట్లయితే రాజులకు అభిషేకం. ఎవరికి చెప్పండి? దేవునికి వాక్యములో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనములో, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో, సమూయేలు తైలపు బుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించాలి. 16వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథములో 16వ అధ్యాయంలో 12వ వచనములో అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరుడైన ఉండెను. అతడు రాగానే దేవుడు అంటున్నారు, నేను కోరుకొనిన వాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల యొక్క వారికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. దేవునికి మహిమ కలుగును. ఇక్కడ సౌలును సమూయేలు ప్రవక్త రాజుగా అభిషేకిస్తూ ఉన్నాడు. ఆ సౌలు దేవునికి దూరమైపోయినందున తనకు మారుగా దావీదును దేవుడు రాజుగా అభిషేకిస్తూ ఉన్నాడు. ఇక్కడ 4వదిగా ఎవరికి అభిషేకము? గట్టిగా చెప్పాలి. మొదటిది ఎవరికి అభిషేకము? మందిరమునకు. చెప్పండి, ఎవరికి? మనందరం ఎవరము? ఒక్కొక్కరు ఒక మందిరం. 2వది మందిరములో ఉన్న ఉపకరణములకు అభిషేకం. 3వది యాజకులకు అభిషేకం. 4వది రాజులకు అభిషేకం. మనం రాజులము. చెప్పండి, యాజకులకు, రాజులకు. ఈరోజు వాక్యం చెప్పడం జరిగింది. దేవుడు మన కొరకు ఒక రాజ్యమును సిద్ధపరిచాడు. భూ సంబంధమైనది కాదు ఆ రాజ్యము.
భూ సంబంధమైన రాజ్యమును గూర్చి నీవు ఆలోచన చేయవద్దు. ఇది కాదు, ఈ రాజ్యము స్థిరమైనది కాదు. ఈ భూమి మీద ఎలాంటి రాజులైనా కొన్ని సంవత్సరాలే వారి పరిపాలన. ఒక ఎమ్మెల్యే అయితే 5 సంవత్సరాలు, ఒక ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాలు, ప్రధానమంత్రి అయితే 5 సంవత్సరాలు, మరలా గెలిస్తే 10 సంవత్సరాలు, మరలా గెలిస్తే 15 సంవత్సరాలు, మరలా గెలిస్తే 20. ఆ తర్వాత వయసు అయిపోయి వారు పదవిలో నుంచి తప్పించుకుంటారు, లేకపోతే వారి ప్రాణమే పోతుంది. ఎందరో రాజులు లోకాన్ని విడిచిపెట్టారు. ఇదిగో ఈ రాజ్యం అంతమైపోయేది కాదు. యేసు ప్రభువుని గూర్చి గబ్రియేలు దూత ఏం చెప్పింది? ఆయన యాకోబు వంశస్థులను యుగాయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. అంతము లేని రాజ్యము, ఆ రాజ్యమునకు వారసులం మనం. ఓ మాటలో చెప్పాలంటే మన దేవుడు ఎవరు? రాజులకు రాజు. చెప్పండి, ఎవరికి? రాజులకే రాజట. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజవు వారును లేరాని. రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, భూపతులకు అధిపతి. గమనించాలి ప్రియులారా, ఆయన రాజులకు రాజు. మరి ఆ రాజు నమ్ముకున్న పిల్లలందరూ ఎవరు? మాట్లాడలేదు. రాజు పిల్లలు ఎవరు? ఒక పులికి ఒక పిల్ల ఉంటే పులి ప్రక్కన ఉన్న పిల్లని ఏమంటారు? పులి పిల్ల అంటారా? పిల్లి పిల్ల అంటారా? పులి పిల్లి. మేకకు ఒక పిల్ల పుట్టింది. ఏ పిల్ల? మేక పిల్ల అంటారా? గొర్రె పిల్ల అంటారా? గొర్రె పిల్ల అయితే గొర్రె పిల్లే, మేక పిల్ల అయితే మేక పిల్లే. పాముకు ఒక పిల్ల ఉంది, ఏమంటారు? పాము పిల్లే. మరి మన దేవుడు రాజులకు రాజు అయితే, ఆ రాజులకు రాజు అయిన ఆయనను నమ్మిన బిడ్డలము మనమెవరము? చెప్పండి గట్టిగా. ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి, ఓ మాటలో చెప్పాలంటే ఆ రాజ వంశములో మనల్ని చేర్చుకోవడానికి, ఆ రాజకుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి ఆయన ఏం చేశాడు? ఎవరితోనూ యుద్ధము చేసి ఈ భూమి మీద రాజ్యము స్థాపించలేదు. ఇందాక చదువుకున్నాం కదా, తన రక్తం ఇచ్చి. అంటే సిలువలో ఆయన ఎక్కడమైపోయి, సిలువలో ఆయన కొట్టబడి, సిలువలో ఆయన రక్తము కార్చి పెట్టిన ఆ శ్రమంతటిని మౌనముగా భరించి. ఈ వారంలో ఒక దైవ సేవకుడు ఆంధ్రాలో చనిపోయాడు. ఆయన కీర్తనలు కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ బిడ్డలైన వారు పాడుచు వినాల. అందులో ఆయన ఒక సిలువను కూర్చిన కీర్తన రాశారు. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి, నది మీదిన నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలుకలేదాయ ప్రేమా. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది నీ కోసమే, నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. నోరు తెరవలేదు,
కొట్టినా కొట్టించుకున్నారు, తిట్టినా తిట్టించుకున్నారు, ఉమ్ములేసినా అవమానపరిచినా పిలికలతో గుద్దినా 39 కొరడా దెబ్బలు కొట్టినా అన్నిటికీ ఓర్చుకున్నారు. తనలో ఉన్న రక్తమంతా బయటికి వెళ్ళిపోయిన ఓర్చుకున్నారు. చివరికి తన ప్రాణమునే ఇచ్చారు. ఎందుకు? మనను ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి. చెప్పండి. నాకు చదువుకున్నాం కదా, ఆయన రక్తం ఇచ్చి, ప్రకటన గ్రంథంలో ఏముంది? ఆయన రక్తం ఇచ్చి, మరొకసారి చదవండి. ఆయన రక్తం ఇచ్చి, మొదటి అధ్యాయం 6వ వచనం, మనలను ఆయన మన మీద ప్రేమతో, అందుకే ఎప్పుడు చెబుతుంటాను, యేసయ్య కంటే ఈ లోకంలో గొప్ప ప్రేమ ఇంకెక్కడను లేదు. యేసయ్య లాంటి ప్రేమ బంధువుల్లో మనకు కనబడదు, స్నేహితుల్లో మనకు కనబడదు, ఈ లోకంలో భార్యలో కనబడదు, భర్తలో కనబడదు. అది యేసులో ఉన్న ప్రేమ. ఆ ప్రేమ చేత మనలను ప్రేమించుచు ఏం చేశాడట? మన పాపముల నుండి మనలను విడిపించిన వారు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన, ఎలాగునా ప్రేమతో మన కొరకు ఏం కార్చాడట? రక్తము కార్చాడు. ఆ రక్తము చేత కడగబడిన మనము ఎవరు? ఇప్పుడు రాజపిల్లలం. ఎవరి పిల్లలం? రాజవంశములోనికి వచ్చాం. రాజులకు రాజు, మహారాజు. బైబిల్లో రాయబడింది ఆయన సర్వభూమికి మహారాజు. దేనికి చెప్పండి? గాలికి ఆయనే రాజు, సూర్యునికి ఆయనే రాజు, చంద్రునికి ఆయనే రాజు, నక్షత్రాలకు ఆయనే రాజు. గాలి ఆగు అంటే ఆగిపోవాలి. ఓ మాటలో చెప్పాలంటే ఈ సృష్టి అంతటికి రాజు ఎవరు? దేవుడే. ఆ రాజు పిల్లలం మనము. ఎవరము? రాజులమా కాదా? ఇందాక అడిగాను కదా, పాము పిల్ల ఏం పిల్ల? పులి పిల్ల ఏం పిల్ల? మరి రాజులకు రాజైన యేసయ్య పిల్లలం మనమెవరు? గట్టిగా చెప్పండి. రాజులం. కొంతమంది క్యాస్ట్ ఎక్కువగా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. మీరే కులం అంటుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలంటే మనము మేము రాజులం. యారు? మేము రాజులం. మా దేవుడు రాజులకు రాజు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఇక్కడ రాజులకు అభిషేకం. కాబట్టి యేసయ్య నమ్మిన బిడ్డలందరూ ఎవరు? చెప్పండి. రాజులా కాదా? 1000 ఏళ్లలో మనం పరిపాలన చేస్తాం యేసయ్యతో. ఆ మాటలు కూడా బైబిల్లో మనకు కనబడుతుంది. ఆయన మహారాజు అయితే ఆయన పిల్లలముగా మనం భూమి మీద రాజ్యం చేస్తాం. అందుకేనేమో ఇప్పుడు దేవుడు మనకు అభిషేకాన్ని ఏర్పాటు చేస్తాడు. కనుక ప్రియులారా, రాజులకు అభిషేకము చేయబడుచు ఉన్నట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. మనందరం రాజులమే. ఇక చాలా విషయాలు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. ప్రవక్తలకు అభిషేకం. ఈ రోజున కొంతమంది ప్రవక్తలని పేరు పెట్టుకుంటున్నారు. నిజముగా దేవుడితో నీవు కలిపితే నీవే ఒక ప్రవక్తవు, నీవే ఒక ప్రవక్తరాలు, నీవే దేవుని గురించి ఒక ప్రవచనము చెప్పే ఒక ప్రవక్తగా దేవుడు నిన్ను మారుస్తాడు. ప్రవక్తలకు అభిషేకం. ఎవరో నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను గురించి దేవుడు నీకే చెబుతాడు. ఈరోజు సేవ చేయించిన నా సేవా జీవితం అంతా నేను సేవకు రాకముందే దేవుడు నాకు చూపించాడు. నా భవిష్యత్తు అంతా దేవుడు నాకు చూపించాడు. ఇంకా ఏమవుతుందో దేవుడు నాకు చూపించాడు. ఇంకా సేవ ఎలా వృద్ధవుతుందో అంత దేవుడు చూపించాడు. ఆ చూపించినదే దేవుడి రోజున నెరవేరుస్తున్నాడు. గోనె హాల్లో ఫంక్షన్ హాల్, అప్పుడు మన ఫంక్షన్ హాల్లో ఇక మీటింగ్ చేయలేదు. ఒక రోజున ఒక సంపురం ఆ ఫంక్షన్ హాల్ అంతా ఫుల్ అయిపోయింది. జనాలు ఫుల్లుగా ఉన్నారు. మన సంఘ బిడ్డలందరూ అక్కడ లోపల లేరు, కానీ వచ్చిన వారందరికీ భోజనాలు వడ్డిస్తూ ఆ పనిలో ఉండిపోయారు. ఎంతమంది వడ్డిస్తున్నా ఆ జనాలకు అది తరగట్లేదు, అంత జనం. కనుక ప్రియులారా, దేవుడు మన యొక్క భవిష్యత్తును మనకు ముందుగానే చూపిస్తారు. ప్రవక్తలకు అభిషేకము. బైబిల్లో
రాజుల మొదటి గ్రంథంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఒకసారి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువు. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుటకు అభిషేకం. మన అభిషేక పండుగలో చెప్పడం జరిగింది. అభిషేకము ద్వారా దేవుడు ఏం చేశాడు? ఎలీషా ద్వారా అనేకమైన అద్భుతాలు దేవుడు చేయించాడు. అభిషేకము ద్వారా దేవుడు అద్భుతాలు చేయించాడు. ఇక చివరి మాట చాలా ఉన్నాయి బైబిల్లో అభిషేకమును గురించి ముగిస్తూ తెలియజేసే మాట ఏమిటంటే, చివరిగా వీళ్ళ అభిషేకము ద్వారా స్వస్థత. బైబిల్లో యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏమని రాయబడింది? మీలో ఎవరైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి వారికి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఇక్కడ రోగులకు అభిషేకం. అనేక దయ్యములను వెళ్ళగొట్టచ్చు. మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో మాట కనబడుతుంది. అనేక దయ్యములను వెళ్ళగొట్టచ్చు. నూనె వ్రాసి అనేకులకు రోగులను స్వస్థత పరచుచు ఉన్నారు. ఎవరు? ఆయన శిష్యుడు. కాబట్టి రోగులకు అభిషేకం. చివరిగా 3 మాటలు చెప్పి ముగిస్తారు. అభిషేకం ద్వారా మనకి ఏమిటంటే, మొదటిగా మనకు బలము కలుగుతుంది. చెప్పండి, నువ్వు బలహీనుడుగా ఉన్నావా? నువ్వు బలహీనురాలుగా ఉన్నావా? సమస్యలకు భయపడిపోతున్నావా? సాతానుకు భయపడిపోతున్నావా? ఇదిగో నీవు బలహీనురాలు అయితే అభిషేకం నీకేమిస్తుంది? ఇందాక చదువుకున్నామేమని? ఇందాకేమని చదువుకున్నాం? సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడిన మాట, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఎలాగ వచ్చెను? ఆ దేవుని ఆత్మ రావడాన్ని బట్టి రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, రాజా, నేను సింహాన్ని చీల్చివేశాను, ఎలుగు బట్టి నేను చీల్చివేశాను. ఇదిగో ఈ గొల్లియాతు ఎంతటి వాడు, వీటిని కూడా నేను చీల్చి చంపివేస్తానంటున్నాడు. ఎంతటి బలవంతుడైపోయాడు. వయసులో చిన్నవాడే గాని ఆత్మ బలం ఎంత గొప్పదో. ఆత్మ బలము సింహమునే చీల్చివేసింది. ఆత్మ బలము గొల్లియాతునే చంపివేసింది. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి దానికైనా నువ్వు ధైర్యముగా నిలబడడానికి ఒక మాటలో చెప్పాలంటే, గొల్లియాతు ఒక సైతానుకు సూచనగా కనబడుతున్నాడు. సైతానుపై విజయం పొందాలంటే ఏం కావాలి? అభిషేక బలం. ఏ బలము? అభిషేకం మనకు బలమునిస్తుంది. రెండవ మాట ఏమిటంటే, అభిషేకము మనకు కంచెగా ఉంటుంది. ఎలా ఉంటుంది? కంచె. పొలానికి కంచె ఉంటే, చేనికి కంచె ఉంటే పశువులు, గొర్రెలు డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తాయా? మాట్లాడుతుంది. మీరు పొలాన్ని చూడనట్లుగా ఉన్నారు. చూసారా లేదా? 105వ కీర్తనలో 105వ సంకీర్తన 105వ సంకీర్తన. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నత ఉపదేశ మందునా సత్వగల సంఖ్య మందునా పంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా కృపయందరి కృపను పొందుచు కృపను గీతమే పాడుచు కృపయందరి కృపను పొందుచు కృపను జయగీతమే పాడుచు కృపలో జయగీతమే పాడుచు
అవసరమా లేదా? పొలానికి కంచె అవసరమా కాదా? మాట్లాడతారు. కంచె అంటారా మీరు? తెలుగులో కంచె అంటారు, కన్నడలో ఏమంటారు? కన్నడలో ఏమంటారు? కంచె. పొలానికి వేస్తారు కదా కంచె. కాంపౌండ్ అంటే ఇంటికి అవుతుంది. ఇంటికి ఏముంటుంది? ఇంటికి కాంపౌండ్ ఉంటుంది. పొలానికి కంచె ఉంటుంది. కాంపౌండ్ ఎందుకు? డైరెక్ట్ ఎవరింట్లోకి రాకూడదు. కాంపౌండ్ ఇంటికి అవసరం, కంచె పొలములకు అవసరం. విశ్వాసికి కూడా దేవుని కంచె. ఆ కంచె ఏమిటంటే అభిషేకం అనే కంచె. చదవండి 105వ సంకీర్తన 13వ వచనంలో. వారు జనము నుండి జనమునకును రాజ్యము నుండి రాజ్యములకును తిరుగులాడుచు ఉండగా, ఇక్కడ దేవుడు అంటున్నారు, నేను ఎవరినైతే అభిషేకిస్తానో, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. ఏం చేయకూడదు? గట్టిగా చెప్పాలి. దేవుని అభిషేకం ఉన్న వారిని ఎవరైనా ముట్టారంటే షాక్ కొడుతుంది. వాళ్ళు ఏం కొడుతుంది? కరెక్ట్ షాక్ తగ్గుతుంది. చూడండి, నా సేవలో ఎంతో మంది అలాగ వ్యతిరేకించిన వారు పాడైపోవాలని మేము కోరుకోలేదు. కానీ ఒక రోజున ఒక ఆయన నాతో మాట్లాడుతూ, ఆయన ఈ మధ్యకాలంలో చనిపోయాడు. ఆయన అన్నాడు, అయ్యా, నేను గమనించాను, మీ మీదికి ఎవరు వచ్చినా వాళ్ళు నష్టపోయారు. అదే మేము గొప్ప వాళ్ళం కాదు, కానీ ఆయన ఇచ్చిన అభిషేకము గొప్పది. చెప్పండి. కాబట్టి అభిషేకము మనకు ఎలా ఉంటుందంటే కంచెగా ఉంటుంది. చెప్పండమ్మా, కంచె. ఏ చీకటి నీ మీదికి రాకుండా, ఎవరు నిన్ను ముట్టకుండా, సాతాను నీ మీదికి రాకుండా, దయ్యములు నీ మీదికి రాకుండా, ఇదిగో రోగము నీ మీదికి రాకుండా, శాపము నీ మీదికి రాకుండా, ఏది నిన్ను తాకకుండా అభిషేకం మనకు ఒక కంచెగా ఉంటున్నది. ఇక్కడ ఏమంటుంది? ఎవరుంది? తాను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. వారి విషయమై ఆయన రాజులనే గద్దించాడు. అతను రాజు కావచ్చు, అతను గొప్పవాడు కావచ్చు, అభిషేకించిన వారి జోలికి వస్తే ఎవరు ఊరుకోరట? చెప్పండమ్మా. ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడేమని ముట్టకూడదు. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. కనుక రెండవదిగా అభిషేకం మనకు కంచె. చెప్పండి. మొదటిది అభిషేకమే మనకు బలం. చెప్పాలి, మీ అందరికి అర్థం అవ్వాలి. అభిషేకమే మనకు బలం. రెండవది అభిషేకమే మనకు కంచె, మన చుట్టూ కంచె. ఈరోజున అదే ఆ దేవుని కంచె కాపుదలు. కాబట్టి ఎన్ని ప్రయాణాలు చేస్తున్నామో రోజు రోజు తిరుగుతూనే ఉన్నాం. దేవుని మహాకృప మాకును ఇలా ఉన్న కార్యక్రమాలకు వచ్చే బిడ్డలకు దేవుడి చుచ్చిన ప్రత్యేకమైన కాపుదల కంచె. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అభిషేకముల గురించి. ఇక మూడవ మాట ఏమిటంటే అభిషేకము ద్వారానే మనం రాకల మేఘం ఎక్కుతాం. దీని ద్వారా అభిషేకము లేకుండా రాకల మేఘం ఎక్కండి. ఆ దినములలో అహేష్వేరోసు రాజు వద్దకు ఎస్తేరును తీసుకుని వెళ్ళడానికి ఆమెను పరిమళ తైలముతో ఆమెను సిద్ధపరిచారు. నూనెతో ఆమెను సిద్ధపరిచారు. ఒక పెళ్లి కుమార్తెగా ఆమెను ఎలా సిద్ధపరిచి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాలంటే నూనెతో, ఆమెకు పరిమళ తైలములతో సిద్ధపరిచి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లుగా నేనే రేపు రాజులకు రాజైన ప్రభువు వచ్చుచున్నారు. ఆయన మహిమ రాకడకు సిద్ధపరిచేది కూడా అభిషేకమే. ఆ మాట మన వాక్య ప్రకటనలో చదువుకున్నాం. ఎక్కడ? యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో చదువుకున్నాం.
ఆయన పొందిన అభిషేకం అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచు ఉన్నారు. కాబట్టి చిన్న పిల్లలారా, ఇక్కడ వ్రాయబడిన మాట ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నారని ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన అభిషేకము ద్వారానే మనం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన దగ్గర నిలబడతామని. ప్రభువు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఎవరు ఆయన దగ్గర నిలబడగలరు? మాట్లాడలేదు. అభిషేకం ఉన్నవారా లేనివారా? గట్టిగా చెప్పాలి. అందుకే అందరు అభిషేకం పొందుకోవాలి. పాస్టర్ గారు ఒకటే అభిషేకం కాదు, పాస్టర్ గారి పిల్లలు ఒకటే అభిషేకం కాదు. అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నా. ఎస్తేరును గూర్చి మనకు బైబిల్లో 2వ అధ్యాయంలో కనబడుతుంది. 2వ అధ్యాయంలో మనకు ఆమె ఎలా సిద్ధపరిచారో మనకు కనబడుతుంది. 10వ వచనంలో మొర్దుకై నీ జాతిని నీ వంశమును ఎస్తేరు ఎలాగ ఉండెను అతియు ఆమెకేమి సంభవించును అతియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దుకై తిరుగులాడుచూ ఉండెను. 6 మాసములు గోపురస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెలుటకు ఒక్కొక్క దానికి వంతు వచ్చినప్పుడు ఆ విధముగా పోవచ్చు ఉన్నారు. ఇక్కడ ఎస్తేరు కూడా వారిలో ఉన్నది. ఎస్తేరు కూడా ఆ రీతిగా సిద్ధపడి వెళ్ళినది. 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్త్రికి బదులుగా రాణిగా నియమించెను. రాజుగారి దగ్గరికి వెళ్ళే రాణి 6 నెలలు సుగంధ తైలములతో, 6 మాసాలు పరిమళ తైలములతో, ప్రత్యేకమైన తైలములతో సిద్ధపరచబడి ఆమె వెళ్ళినట్లుగా మనము కూడా దేవుని ఆత్మాభిషేకం అనే వరములతో, పరిశుద్ధాత్మ వరములతో నింపబడి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి ఆయన వచ్చేటప్పుడు ఆయన రాకడకు మనం సిద్ధపడాలి, మేఘమెక్కాలి. అటు వాక్యము దేవుడు మనకెలకు అనుగ్రహించునుగాక. ఒకవేళ నీవు రాకడకు సిద్ధపడలేదా, భూమి మీద భయంకరమైన పరిస్థితులు కలిగి తినడానికి తిండి దొరకదు, త్రాగడానికి